ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, లలితా భక్తులారా, ప్రత్యంగిరా హోమం ఒక శాస్త్రి గారు చేయిస్తున్నారు హైదరాబాదులో అనేది వింటున్నాం. వాళ్ళు లాభార్జన దృష్టితో ఉన్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు, టీవీలు, ధనమునకు ఎప్పుడైతే ఆశిస్తే స్వార్జితం స్వార్థం పరార్థంతో ఎవడైతే చేస్తే ఫలిస్తాయి. సంపూర్ణంగా ఫలించనే లేవు. మీరు హైదరాబాద్కు పోయి విచారించండి. ఈ హోమం చేసిన వాళ్ళందరూ నెరవేర్చుకున్నారా? నా సాధ్యంగా మీ గురువుగారు చేస్తున్నారు సన్యాసి కాబట్టి. జగత్ కళ్యాణం కొరకు, అరాచకం నివారింపడానికి, శాంతి సామరస్యాలు నెలకొనడానికి, ఈ పర్యావరణం ఎందుకు ఇంత భీభత్సం దాల్చింది? ప్రకృతి భీభత్సం లేకుండా ప్రశాంతంగా ఉండేదానికి, జీవకోటి సుఖంగా జీవించేదానికి, లోక కళ్యాణం కొరకు చెప్తున్నా కాబట్టి నాకు మీకు 100కి 100 కోరుకోండి, ఫలిస్తాయి. నో డౌట్. ఏమన్నా డబ్బా మిగతా దేవాలయాల్లాగా 116 కట్టమని నేను కోరనే. పరార్థం ఎవరే కానీ పండ్లు తేవద్దు, టెంకాయలు తేవద్దు. శాసనం చేతనైతే అంత నెయ్యి పొట్టాలు తెమ్మన్నా, అన్ని మిరియాలు తెచ్చుకోమన్నా. అందుకై ఇప్పుడు అయిపోయినాక గుర్తు చేసినారు. ఇయం ముహూర్తం సుముహూర్తమస్తు, ఇయం లగ్నం శుభలగ్నమస్తు. ఇప్పటికి క్షీరతర్పణం జరిగింది. ప్రత్యంగిరా స్వరూపాలు 4 క్షీరతర్పణం జరిగింది. గణపతి పూజ కూడా జరిగింది, ఆవాహనం. మరి మీరల్లా చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆ మంత్రాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ పేలాలతో హోమం చేయండి. ఒక్కసారి చాలు, అందరు తీసుకోండి బొరుగులు. చేయండి, చెప్పు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమా స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమా స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమా స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఇప్పటికి ఇక్కడికి మనం గణపతిని ఆవాహన చేశాం. తదుపరి ప్రత్యంగిరా హోమం చేయబడుతుంది. క్షీరతర్పణం ఇంతకు ముందే ముగించాం కాబట్టి ఒక్కటి తెలుసుకోండి, అమ్మవారు క్రూర కృత్య కూడా. కానీ అంతఃశత్రువులు ఉన్నారు, మనకు బహిష్శత్రువులు ఉన్నారు. సుపర్వుల్లో దేవతల్లో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. లోపాలకు శిక్ష పడింది దక్షాధ్వరంలో. వెంటనే శిక్ష
కర్మ ఫలప్రదాత అయిన శని ఊరికి ఉండడు. శనేశ్వర మహిమ చూడండి, చాలా గొప్ప. అందుకని ఇప్పుడు మనం అమ్మ హోమం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అందరికీ అవకాశం ఇస్తాం, మీరు చేస్తురుగాక. ఇక్కడ కూర్చో, ఫోటో పడాలని లేదు, ఇక్కడ తీసుకో. కానీ నేను పైన చూసుకోవాల్సి ఉంటుంది. నన్ను ఒక్కసారి దీమ్మా ఇట్లా దిప్పు. హరి ఓం. ఒకరు చెరువు తీసుకోండి, ఒకరు నెయ్యి తీసుకోండి, ఒకరు మిరియాలు ఉన్నాయి. తొందరలే, నువ్వు మంత్రానికి నిబంధనగా నేను ఉంటాను. ఆ నెయ్యి దాని మీద నెయ్యింత చల్లు నాయన. నెయ్యి 3 సార్లు చల్లు నాయన. మీకల్లా చెప్పాను. బృహస్పతికి పూర్వీకుడు ఆంగిరస మహర్షి. ఆయన ఆధ్వర్యంలో దక్షుడు సత్రయాగం చేశాడు ప్రయాగలో. ఆ సత్రయాగానికి శివుణ్ణి పిలిచదా. ఇది కొంప చేరాదనేసి విష్ణువు తెలుసు. ఎక్కడ శివుడు ఉన్నాడు అక్కడ విష్ణువు ఉండాలి. విష్ణువులే. అందుకని ఆయన ఆ మందిరానికి యాగశాలకు వాకిలి దగ్గర కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా బా దక్ష ప్రజాపతి, ఆయనది పెద్ద వంశం. చంద్రుడికి 27 మంది బిడ్డల్ని ఇచ్చాడు, సతీదేవికి ఇచ్చాడు. అందరికీ ఎన్నోసార్లు టీవీలో చెప్తుంటారు. పిలువని పేరంటానికి వచ్చి అమ్మ భర్తను నిందిస్తుంటే ఓర్వలేక అగ్నికి ఆహుతి అయింది అమ్మవారు. ఈ కథ అందరికీ తెలుసు. ఆ సమయంలో అంగీరస మహర్షి బృహస్పతి వంశీయుడు, పూర్వుడు, దేవగురువు బృహస్పతి. మళ్ళీ ఆ వంశంలో భరద్వాజుడు రామయుగంలో ఉన్నాడు, ఆశ్రమం ఆదరించాడు. ఆ అంగీరసుడు కోరితే ఉపాసకుడు నాడు ప్రత్యంగిరా ఉపాసకుడు అంగీరసుడు ఈ యాగం రక్షిస్తానని ఆమె వచ్చింది. పాపం, ఆమె దహనం అవుతుందే. పార్వతీదేవి, నందీశ్వర భృంగీశ్వరులు దాడి చేశారు. కానీ ప్రత్యంగిర ఉంది, మంత్రించి వదిలితే మహాకృత్య. ఒక్కొక్కరిని చీల్చి చెండాడింది, పరిగెత్తిపోయినారు. దానితో శివునికి మొరబెట్టుకున్నారు. శివుడు ఉగ్రుడైనాడు. ఒక జట పెరికి అలబారేసినాడు. వీరభద్రుడు వచ్చాడు, బొమ్మన్నాడు. సమస్త శక్తులు ఇచ్చాను, ధ్వంసం చేయిపోన్నాడు. ఇది మీకల్లా తెలుసు. సూర్యుడు చంద్రుడు ముందు ఉంటారు. వాడు శనేశ్వర మహిమలో సూర్యుని అంత అధ్వానమైన గ్రహం లేదు అని చూపుతున్నాడు. నఫ్తక్ అంటారు ఇంగ్లీషులో. భార్యని అదుపులో పెట్టుకోలేని వాడు నపుంసకుడే. సంధ్యను అదుపులో పెట్టుకోలేక అనర్థాల కల్లా కారణం. ఆ సంధ్యాదేవి ఎవరో ఆమెకు అంటగట్టారు. యముని అమ్మ, నర్మద అమ్మ. ఛాయాదేవికి శని పుట్టాడు. అందుకని మనం చేసే కార్యకలాపాలు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు దైవానుగ్రహం కలుగుతుంది, కానీ లేకుంటే కలగవు. పాపం కృత్య ఏం చేస్తుంది? వీరభద్రుని చూస్తూనే అలవడిపోయింది. ఉగ్రుడు, ఎన్నడూ లేని శివుడు జటాజుటం విధిలిచ్చ వచ్చినవాడు. బ్రహ్మదేవుడు ఆయన చూస్తూనే ముడిచిపోయినాడు. కామరత్తుడు పట్టుకున్నట్టు 4 తలకాయలు అలబడి ఉంటే తలకాయ కాడ పట్టుకొని వెళ్ళిపోయింది హంస. అది మేలు, ఎంతైనా హంస కదా, ఆధ్యాత్మిక. విష్ణువు వాకిలి దగ్గర ఉన్నాడు. గరుత్మంతుడిని వేసుకొని ఆడి నుంచి చూసి ఉరుకో ఏమో పూజిస్తామనుకున్నారు. సూర్యుడు
ఒక్క తన్ను తలితే బొక్క బొడబడి పండుపోయినాయి. ఇంద్రుడు పెద్ద కూర్చున్నాడు, వాడిని ఒక్క తన్నుతే అదేపటి వృషణాలు ఊడిపడినాయి. వాడిన వ్యభిచారి, అందుకే ఈ శిక్షలు దేవతలు కూడా తప్పదు. నడ్డి విరిగినవారు, ముడ్డి విరిగినవారు, చంద్రుడు అంటే అష్టావక్రుడు అయినా అంట అంతే. ఆఖరు ప్రత్యంగిర చూచింది. విష్ణువు పార్చి ఫిరాయించాడు. రాజకీయంలో అది సులభం. ఆటలు సాగకపోతే ఫిరాయించడమే అవతల పార్టీ. అంతే. నేను శివునికి వీరభద్ర నేను వస్తున్నపా అన్నాడు. చక్రం వేశాడు ప్రత్యంగిర మీద, మింగేసింది. అది డిసప్పేర్, అదృశ్యమైంది. ఇంకా వీరభద్రుని ముందు శివుని ముందే నీళ్ళు. సరే పోయినాడు, దక్షుణ్ణి తల చేయించాడు, హోమం లేచాడు. వికృతాటహాసంలో వికృత అట్టహాసం చేశాడు, వెళ్ళిపోయాడు. శివాజ్ఞ పాలించానన్నాడు. అప్పుడు వీళ్ళంతా విష్ణువు మళ్ళీ బ్రహ్మ తండ్రు తిన్నోళ్ళంతా శివుని మొరపెట్టుకుంటే ఆయన వచ్చి మేఘతల అతికించి బతికిస్తాడు. ఇది ప్రసిద్ధ కథ. ఈమె ప్రత్యంగిర. ఈమె యజ్ఞములను సఫలీకృతం చేసేది, అంతఃశత్రు బహుశత్రువులను తునుమాడేది. ఒక బ్రాహ్మణ్యే కాదు, బ్రహ్మవేత్తలు ఉంటే సాధువులను సజ్జనులను కాపాడేదానికి కంకణం కట్టుకునే ఈ మహాతల్లి. ఈమెకు ఇప్పుడు జరుగుతుంది యజ్ఞం. మొదటిది చాలా అద్భుతం. అక్కడ ఈ నెయ్యి కాక అక్కడ ఒక నెయ్యి పెడితే తలా ఒక మిల్లేసిపోతుంటారు. భార్యాభర్తలు ఉంటే ఇద్దరు రావచ్చు. నెయ్యి దీంట్లో పోయినాయనా అదో త్యా మరి అక్కడనే పెడతావా? నాయన రెడ్డి నీ భార్య వచ్చింటే పండి కనపడినట్టు ఆయనే. భార్యాభర్తలు ఉన్న వాళ్ళకు మొదటి ఛాన్సు పండే. మధుసూదన్ రెడ్డి, సాంబశివారెడ్డి పాండే. కానీ నాయన అస్సలు ప్రత్యంగిర అక్షరాండి అపసర్యందరా భార్యం పెట్టుకొని అక్షరావయ్యా. శ్రీ ప్రత్యంగిరా మహామంత్రస్య ప్రత్యంగిరా ఋషిః మనుష్యఛందః సర్వాపత్ప్రతిహంత్రీ కృత్యా భగవతి ప్రత్యంగిరా దేవత సర్వదుష్టగ్రహాది పరికృత్య నివారణార్థే జపే వినియోగః. ఓం హ్రీం యాం ఓం హ్రీం యాం కల్పంతి నో రయః హ్రీం ఓం అంగుష్టాభ్యా నమః. ఓం హ్రీం క్రూరాం కృత్యాం హ్రీం ఓం తర్జనీభ్యా నమః. ఓం హ్రీం వధూమివ హ్రీం ఓం మధ్యమాభ్యాం నమః. ఓం హ్రీం తాం బ్రాహ్మణ హ్రీం ఓం అనామికాభ్యా నమః. ఓం హ్రీం ఆపన్నిర్నుద్మః హ్రీం ఓం కనిష్ఠికాభ్యా నమః. ఓం హ్రీం ప్రత్యకర్తారం రుచ్యతు హ్రీం ఓం కర్దలకరపృష్టాభ్యా నమః. ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః హృదయాయ నమః. ఓం హ్రీం క్రూరాం కృత్యాం హ్రీం ఓం శిరసే స్వాహ. ఓం హ్రీం వధూమివ హ్రీం ఓం శిఖాయే వషట్. ఓం హ్రీం తాం బ్రాహ్మణ హ్రీం ఓం కవచాయ హుం. ఓం హ్రీం ఆపన్నిర్నుద్మః హ్రీం ఓం నేత్రత్రయాయ వషట్. ఓం హ్రీం ప్రత్యకర్తారం రుచ్యతు హ్రీం ఓం అస్త్రాయ భట్. ఓం భూర్భువస్వరోమితి దిగ్బంధః. సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్ఫుల్లవక్త్రోజ్వలాం శూలం స్థూలకపాలపాసుడమరువ్యగ్రాగ్రహస్తాంబుజాం దంష్ట్రాకోటివిశంకటాస్య కుహరామారక్తనేత్రత్రయీం బాలేందద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. మంత్రం ఒక్కసారి మంత్రం యొక్క అర్థం వినండి. మీకు మంత్రము కాదు, మంత్రంతో పాటు ఎప్పుడు అర్థగ్రహణం ఉండాలి, అప్పుడు జపం ఫలిస్తుంది. సర్వదుష్టగ్రహాది పరకృత్యా నివారణార్థే జపే వినియోగ. మన మీద ఎవరన్నా ప్రయోగం చేసినారనే భావం ఆ పందిపాడోళ్లకు పట్టుకుంది. కిట్టవేణి మానసికంగా వెళ్ళిపోయింది, సుజాతమ్మ వెళ్ళిపోయింది.
ఇంకా వెంకటేశ్వరం ఊరివే రావడంలే. ఆ ఊరిలో అందరూ బంధు, ఒక్క మాహేశ్వరి ఒక్కటి వస్తుంది. ఆమెకు తప్ప మిగతా ఎవరికి అర్హత లేదు. అష్టమి మంగళవారం మంత్రిస్తాను, బాగు చేస్తాను రమ్మంటే ఒకరు రాలే. సాయంత్రం మూకుంట సుజాత వచ్చింది. ఎవరు బాగు చేస్తారు? చూడండి, సర్వ దుష్టగ్రహాది మన మీద ఎందరు ఎన్ని రకాల ప్రయోగం చేసినా లాస్ట్ ఈ అమ్మ మంత్రంతో సమస్తం ఛేదించవచ్చు. పరులు చేసిన కృత్యములు చేతుబడి కానీ ఏదైనా తిక్కవి చెప్తుంటారు. అది నివారణార్థంలో ఈ మంత్రం చెప్పబడింది. ఓం ప్రణవం, హ్రీం శక్తికి బీజాక్షరం, యాం యాం అని ఎందుకుంది? వాయురూపం, ఆక్సిజన్. అందుకయ్యే ఆమె ప్రకృతిని పునీతం చేయగలిగిన శక్తి ఆమెకుంది. కల్పయంతీం, యాం కల్పయంతీం, శుద్ధమైన గాలిని మనకు అందించగలుగుతుంది. నో రయం, అయం అంటే రయం అంటే వేగం, వేగము లేకుండా ఉండేది అది. నహ అంటే ఉగ్రముని, దానికి వ్యతిరేకం ఉగ్రమైనటువంటిది. హ్రీం ఓం మళ్ళీ వస్తాయి. ఓం హ్రీం యాం కల్పయంతీం నో రయ అని ఇది ఒక మంత్రం. ఇంకా అలాగనే హ్రీం క్రూరాం కృత్యాం, మళ్ళీ హ్రీం ఓం, అది మామూలే. క్రూరాం కృత్యాం, ఆమె కృత్యములు ఏముంటాయి, ఎట్లా ఉంటాయి? వాడు చేసిన ప్రయోగాన్ని బట్టి ఉంటాయి. అది భయంకరంగా ఉంటే అంతకు మించి భయంకరంగా ఉంటుంది అమ్మ. కానీ ఉపాసకునికి ఎలా ఉంటుంది? ఓం హ్రీం వధూమివా, హ్రీం ఓం వధూమివా. నూతన వధువు ఎలా తల వంచుకొని సిగ్గుపడుతూ ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఊహించకండి. ఇప్పుడు వాళ్ళు అదే పడి తొడ మీద తొడ వేసి నలిచి పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. అవి గంట సేపు తలవాదం, ఒకరిని ఎత్తిన ఒకరు పళ్ళరాలతో మోదుకోవడం, ఏం తగ్గడంగా వధువు ఇట్లా బలవంతం చేస్తే అట్లా తల ఎత్తే అట్లా పొడి బియ్యం పోసినారు తలంబరాలు. ఇప్పుడు మారిపోయింది. అందుకై అమ్మవారు అట్లాంటిది. ఉపాసకునికి వధూమివా. చూడండి, క్రొత్త వధువు ఎలా ఉందో అలా తల వంచుకుంటూ వింటుంది. దాసునికి దాస్యం చేస్తాననింది మహాకాళి. ఉగ్ర ఏమంటుంది? వధూమివా, నీ ధర్మపత్నిలాగా నీకు సహకరిస్తా. ఇంతకన్నా గొప్పది నేను చూడలేదు. వధూమివా. అబ్బా, మంత్రం చూడండి అయ్యా. అమ్మవారు సహచారిణి అయి భార్య ఎలా తోడ్పడుతుందో అలా తోడ్పడుతుంది అని అర్థం. తాం బ్రహ్మణాం ఓం హ్రీం తాం బ్రహ్మణాం హ్రీం ఓం తాం బ్రహ్మణాం. బ్రహ్మవేత్తలకు, ఆధ్యాత్మిక పరులకు, సాధువులకు, సన్యాసులకు ఆమె తోడ్పడుతుంది. ఆపన్నిన్నుదహ, సాధువులకు వచ్చే ఆపదలను పోగొడుతుంది. నిన్నుద్మహ అని పెట్టాడు ఇక్కడ. నిన్నుద్మహ అన్నాడు, మహ అన్నాడు, నిన్నుద్మహ అన్నాడు. నిన్నుదహ చాలు, పోగొడుతుంది ఆపత్తులు. హ్రీం ప్రత్యకర్తారం మృచ్చతు, ఎదుటి వాడిని మృచ్చతు, ప్రయోగం చేసిన వాడిని వదిలిపెట్టదు. వెంటబడి వేల కొలది ఉన్నటువంటి ఆ దంష్ట్రా అనే గుహలు ఆమెకు ఆ కోరలతో చీల్చి పారేస్తుందట. ఇది అమ్మ యొక్క మంత్రం.
సాధువులకు పైన ఆమె మంచివారి పైన ఈగ వాలనిదు అటువంటి మంత్రం మనవాడు చెప్తూ ఉంటాడు. ఎంత కావాలి లెక్కేసుకో. ఎంత అయిందయ్యా? మంచిగా మనం ఎంత చేసాం? 300 చేసినారు. 30 సార్లు ఒక్కోరికి ఒక ఛాన్స్ చేయడం కూడా 30 మందికి వస్తుంది అమ్మ ఛాన్స్. ఓం హ్రీం యాం నెయ్యి తీసుకోండి. అక్కడ ఒకటి ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా. ఓం 2 సార్లు 3 సార్లు వేయండి. స్వాహా స్వాహా. నెక్స్ట్ రెడీ. మళ్ళీ చూస్తాం అవకాశాన్ని. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా స్వాహా స్వాహా. 3 నెక్స్ట్ యాం కల్పయంతి ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా స్వాహా స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం 5 ఇది 5 4 అయినారు 5. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా స్వాహా హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఈ 6 అయిపోయినాయి గురుగారు. ఇది 7. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నిన్నుద్మః ప్రత్యక్కర్తారం రుచతు హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా. 9 జంటలు. ఎవరు లేదు అమ్మా. నిన్న మనకు ఇక్కడ వచ్చి గూడు దులిచి చాలా కష్టపడి సేవ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ మొగుళ్ళతో పంచే ఇప్పించుకొని ఇట్లా వేసుకోండి. మీ మొగుళ్ళు లేరు కదా, యజ్ఞం చేసేదానికి రాముడు సహాయం చేస్తున్నామంటే బంగారు సీతలు ఇప్పుడు కళ్యాణం చేస్తుండే అదే దాకా సీతమ్మ లేదు, ఆయన లేదు. ఓ మీరు పని చేసుకొని రండి, నిన్న కసుకొట్టిన వాళ్ళు రండి అమ్మా. 5 ఎంచుకుంటా వరుసగా నిలుచండి. నిన్న కసుకొట్టిన వాళ్ళు ముందు వరుసగా నిలుచండి అమ్మా. ఎంచుగా నిలుచండి అమ్మా. కసుకొట్టిన వాళ్ళు రండి అమ్మా. నేనేం చెప్పినా ఓ పంచన్న కావాలా?
లేకుంటే నీకు తరంగా నాది పంచంటే కదా నాయన ఎరకలది గురుగారు. ఇచ్చేయండి. ఆమె ఒక్కరోజన్నా మొగుళ్ళని ఈడ్చుకరా చెంగిలలు కాదు కాళ్ళు కాదు. రమాదేవి అంటే ఎడం భుజం. ఓం హ్రీం అట్లొద్దు ఉండాలి. పక్క మొగుళ్ళు ఉండాలి. నువ్వు అమ్మ అది ఎడమైతుంది. ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ 10. ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. 15. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. 17. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ శుక్రవారం వచ్చింది కాలేజ్. ఓం హ్రీం శుక్రవారం వచ్చింది. శని నిన్న వచ్చి అందరితో పాటు సేవ చేసింది. మళ్ళీ ఈరోజు వచ్చింది. స్కూళ్ళు ఏమున్నాయి, క్లాస్ ఏమున్నాయి. ఆమె ఇవే హెడ్ మిస్టేక్స్. నేను ఊరికే చెప్తే 10,000 ఇచ్చాలి. మన వాళ్ళు 10,000 8,000 చేస్తా. ఓంత దూరమైన ఫోన్లో అయినా అని చెప్పుకోదు. 15,000 ఇస్తుంది. ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. సేవకు వచ్చినావా? నువ్వు వచ్చినావు. ఇంకా సేవకు వచ్చినోళ్ళు. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. 20 గురుగారు. ఓం హ్రీం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపన్నినుద్మః
ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ భార్యాభర్తలైతే ముందే ఇస్తున్నాయా కానీ మీ కుడి పక్క. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయ. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. 22. నువ్వేం చేస్తావు? భార్య స్థానం ఎడవ పక్క చేసుకో. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ స్వాహా. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ స్వాహా. సరే గురువు. మంత్రంలోనే స్వాహ. మంత్రంలో స్వాహ లేదు గురువు. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి గురుగారు. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. నీ ఆరోగ్యం గుర్తు ఒక్కటి పెట్టి అనవసరంగా ఇతరులను మనము నిందించరాదు. గుర్తు పెట్టుకోండి. ఆ ఫలితం చూపు. మరి సాధువులను నిందించరాదు. అందుకు సాధువులు ఉంటారు. పరదూషణ మనకెందుకు? స్వోత్కర్షే అయినా పర్వాలేదు, పరదూషణ ఒప్పదు అమ్మ. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. నువ్వు కనపడలే, ఈరోజు వచ్చినావు. ఏ సేవ చేయలే. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. నీకు చెల్లుతుందిరా. ఓం కనుక 30. ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపద్ నిన్నుద్మః ప్రత్యకర్తారమృచ్చతు హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. హ్రీం ఓం స్వాహా. అయింది గురువు. సంఖ్య అయింది. ఇక్కడికి బ్రాహ్మి
అమ్మకు చిన్న కాదు, శూద్రులకు యజ్ఞగుండం దగ్గరికి రాలేడు ఏ సాధువు కూడా. వీళ్ళంతా సేవ చేశారు. పెద్దదేద్దాం వచ్చినావా మరి వెనక్కువా ఇంకా ఎవరు కూర్చోండి అక్కడ కూర్చో. అమ్మా వెనక్కువా నిన్న రోగమా నిన్న సేవ చేసినోడు రికగ్నేషన్ అంటుంటుంది, మళ్ళీ కల్పిస్తాను కూడా అర్థంగా మళ్ళీ కూడా కల్పిస్తాను. ఆమె ఎక్కడికి వచ్చి సేవ చేసింది. సరే ఇక్కడికి బ్రాహ్మీ సాధువులకు ఏ చిన్ని అపకారం జరిగినా ఆమె చూసుకుంటుంది. మొన్న మీకు తెలియదు, గమనించండి, వీళ్ళు విషతుల్యం అన్నారు, అక్కడన్నారు, ఇంకెత్తు చెట్టు చచ్చిపోయింది కళ్ళారా వచ్చిన మరుస రోజు వాడు దాకింది, 3 రోజులకి వెళ్ళిపోయింది. నాకు లోపల తినే కూర్చున్నా, అయ్యా ఈరోజు బెస్తారు నీకనే పడుతున్నాడయ్యా ఎవరు అది గుర్తించండి. గ్రామ్ దత్తాత్రేయాయ నమః పక్కన చేసిన అయ్యా బృహస్పతి నా వాడి బ్రాహ్మణి, నీ వంశమే నా వంశం, బాలకర్తవ్య వంశం, వంశీని తప్పాలా అని బృహస్పతయే నమః అన్నదాన్ని. కానీ అనేం చేయవని ఏం చేయలేదు. అది విశ్వాసం. చేతనైనంత వరకు ఈరోజు ఆదివారం సూర్యాయ నమః అనుదయం చేసుకుంటే ఏమైంది? హైందవులమైంది. మానసిక చంద్రాయ నమః, భౌమాయ నమః, కుజులను ఉంటూ మంగళుడను భూమి ఆయన ఇంకా ఉపయోగిపోతాడు. ఆయనంత పూర్తి లేడు, కానీ జపానికి దొంగని వాడు లేడు. భౌమాయ నమః రోజు ఎక్కువ చేయండి, మంగళవారం. బుధాయ నమః ఉద్యోగం. సత్యంగా చెప్తున్నాను యజ్ఞ సాక్షిగా. మొదటి రోజు నాకేం తెలియదు, నా వయస్సు 19 20 ఏళ్ళ కోర్సు పూర్తి చేసిన, అండర్ ఏజ్ 2 years, అందుకని 2 ఏళ్ళు ఎక్కువ చేసిన. మా శేఖరన్ వచ్చాడు, పంచె కట్టించాడు, నాకు రాదు, జిప్పేసినాడు. నేను పైజమాలు అది అడ్డపంచలు తిరుపతిలో చదివేటప్పుడు అందరు తీసుకొనిపోయాడు. ఆయన ఎంఎండి వెరీ స్ట్రిక్ట్ సీతారామయ్య, మళ్ళీ గజపతి నగరం కండగట్టి వెంకట సుబ్బయ్య మేనల్లుడు, బనగానపల్లె ప్రిన్సిపల్గా పనిచేసి విజయనగరం పనిచేశాడు, తాడిపత్రి. ఆయన వెరీ స్ట్రిక్ట్ వైశ్యుడు. నమస్తే సార్ అన్న చూశాడు, ఇది మీ అన్న తిన్నట్టుంది కదా అండి స్వామి. అప్పుడు మా జీతం 130, ఇదో 100 రూపాయలు ఇస్తున్నా. ఈరోజు శనివారం, సోమవారానికి వచ్చాడికే కుట్టించుకో, అద్భుతంగా నీకు షూట్ అయ్యి కంటి పంచేదేముంది అన్నాడు. కారణం ఆయనకు నమస్కారం చేసి ఫస్ట్ వెళ్ళిపోయాను. అది ఎత్తులో సింహాసనం ఉన్నట్టు ఓ గది ఎత్తులో మెట్లెక్కాలి. సార్ ఒక్కటే హెడ్ మాస్టర్, అందరూ అక్కడికి వెళ్ళి నమస్తే చేసి అక్కడిని దిగి రావాలి. పరిచయం అయిపోయినాక ఫస్ట్ పీరియడ్ పోయాను, బయటకు వస్తున్నాను. సెకండ్ పీరియడ్ ఆగింది, వెంటనే పోయినాడు, అభిప్రాయం తెలుసుకున్నాను. అద్భుతంగా అన్నాడు, 10% రిజల్ట్ వచ్చింది. సెకండ్ పీరియడ్ అయిపోతూనే అందరూ, నేను కూడా బ్రాహ్మణుని ఎదురుకొంటే మంచినీళ్ళు తెప్పించుకొని కర్ణాన్ని తాగిన.
ఎప్పుడు 18 అప్పుడు చెప్పినాడు, డ్రెస్కు 100 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను, పట్టించుకో అని. ఒకటి చెప్పాడు, స్వామిని మీ నమస్కారం అందేదానికి వైశ్యుడు సిద్ధంగా లేడు, ముందు నేను నమస్కారం చేస్తాను, లేచి నా సీటు నుంచి లేచి నమస్కారం చేయి, అనంతరం ఆ సీటుకు నమస్కారం చేయి, నాకు చేయకు, నేను పొందడమైతా వైశ్యుడు. ఆ రోజు నుంచి చివరి రోజు వరకు హెడ్ మాస్టర్లు ముందు నాకు నమస్కారం చేశారు, కానీ నేను వాళ్ళకు చేశారు. కానీ రత్నగిరి బస్సు ఎక్కితే బ్యాంకు వాళ్ళు నమస్కారం చేయాల్సిందే. భవానీ ప్రసాద్ భార్య కవితా ప్రసాద్ చేయాల్సిందే. బ్యాంకు మేనేజర్ లేచి నిలబడి ఆవిడ గుంట్ల దగ్గర ఇక్కడ వేసేసి అక్కడ దిగేటప్పుడు మళ్ళీ లేచి నమస్కారం అనేవాడు. అది నా ఉనికి. మళ్ళీ వచ్చాయి భాస్కర్ రెడ్డి గారు చదువుతూ నేషనల్ వాళ్ళు వచ్చి, స్టేట్ అవార్డు వచ్చింది, టెక్స్ట్ బుక్ రాసిన, కళ్ళలో మెరుగుతున్నాడు, మర్చిపోలేదు. రేడియో స్టేషన్లో పంజాబ్లో పరిచయం చేశాడు. ఆయన ప్రారంభోత్సవానికి వచ్చాడు. ఆ మంత్రి డైరెక్టర్ మా స్వామిని ఏమైనా ఉపయోగించుకొని చెప్పేస్తున్నాడు. నాకు ఉపయోగాలు పాటలు పద్యాలే నన్ను వినియోగించుకొని 150 ప్రోగ్రాంలు ఆ రేడియో ప్రోగ్రామ్ కూడా నేషనల్ వాళ్ళు. అట్లా మీరు బుధాయ నమః ఉద్యోగులకు చెప్తున్నా, 170 చేసుకొని పో. మీ హెడ్ మాస్టర్ మీ పాలాలు పట్టుకోకుంటే మనిషిని కాదు. హై అథారిటీ అందరి వాళ్ళైనా మీరు గౌరవిస్తున్నారు. బృహస్పతి అయిన మన డాక్టర్స్ కొంచెం ఏమో వాళ్ళకి క్షమించండి అని కదా కాకపోయి ఒకసారి అర్థమైన అందరికీ సరే. అందుకని కనీసం మీరు ఆ బాలదేవతను కొల్చండి. చంద్రాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః, మంగళం మీ మాత్రం మంగళాయ నమః అనకండి. ఏమన్నాను? ఓమాయ నమః, బృహస్పతయే నమః, శుక్రాయ నమః, శనైశ్చరాయ నమః అన్నారు. శనైశ్చర మెల్లమెల్లగా నడిచేవాడు. ఒక్క సర్కిల్ కొట్టాలంటే 30 ఏళ్ళు పడుతుంది. ఒక్కొక్క కొంపలో 2.5 ఏళ్ళు ఉంటాడు. 3 సప్తమాష్టమం అంటే 7 ఏళ్ళు వచ్చింది. ఒక 6 నెలలు ఇంటికి పెడతాడు. మిగతా హరిశ్చంద్రుడినైనా పట్టుకుంటాడు, దశరథుడినైనా పట్టుకుంటాడు, రాముడినైనా పట్టుకుంటాడు. కానీ రాముడిని ఏం చేయలే. కుజుడు గుడిపినాడు, 7 భార్యాసుఖం లేదు. రాముడు కాపురం చేసింది 6 నెలలే. అక్కడ బ్రహ్మచర్యం చేశాడు అరణ్యవాసంలో. తీసుకొచ్చుకున్నాక 6 నెలల గర్భవతి అడవులు పడతాడు. అయిపోయాడు. అది రాముడు. అందుకే రాముని